హాయ్ అండి, వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. ఏంటి నిద్ర పోవడానికి బెడ్ మీదకి వెళ్ళారా? నిద్ర రావట్లేదా? చాలా ట్రై చేస్తున్నారా? నిద్ర కళ్ళు మూసినా కూడా నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు పొర్లుతున్నారా? దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఆక్యుపంక్చర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే, ఈ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ స్పెసిఫిక్గా తీసుకొని ఈ మిడిల్ ఫింగర్ పైనుంచి కింద దాకా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ తీసుకొని పెన్సిల్తో కూడాను ఇలా ఇలా పైకి కిందకి పెట్టేసి ఇలా ప్రెస్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేసి ఇక్కడ ఈ మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ పాయింట్ మీకు నిద్రకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మన చెవి వెనకాల కమ్మ వెనకాల ఇలా ఫింగర్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుందన్నమాట. కరెక్ట్గా ఇయర్ రింగ్ ఏదైతే పెడతామో దాని వెనకాల ఉంటుంది, చెవి వెనకాల ఇక్కడ పాయింట్. ఈ పాయింట్స్ని కూడాను ఇలా బాగా ప్రెస్ చేస్తే మీకు నిద్ర బాగా వస్తుంది. ట్రై చేయండి, ఆక్యుపంక్చర్ మీకు బాగా బెనిఫిట్ ఇస్తుంది. ప్లీజ్, థ్యాంక్ యూ. ఏమైనా ప్రాబ్లం ఉంటే హీలింగ్ సెంటర్ని విజిట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. సమ్మర్ సీజన్ కదా, ఎక్కడంటే అక్కడ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా? కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? చల్లగా గొంతుకిస్తున్నారా? బాగా వేడి చేసి ఉంటుంది, కోల్డ్ అంటారు కదా మనం ఇంగ్లీష్లో. బట్ అది వేడి అన్నమాట మన శరీరంలో. దాన్ని తగ్గించడం కోసం నేను ఇవాళ ఒక పాయింట్ చెప్తాను. ఎవరికైతే బాగా జలుబు చేసి ముక్కు బ్లాక్ అయిపోతుందో ఆ ముక్కుని ఓపెన్ చేయడం కోసం ఈ నోస్ ఇలా ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా రబ్ చేయాలండి. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉంటే మీరు కనుక కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ పెట్టుకొని కొబ్బరి నూనె తీసుకొని బాగా ఇలా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత మీ నోస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ముక్కు నుంచి గాలి తీసుకోవటం ఈజీ అయిపోతుంది. ఇంకా కంప్లీట్గా మీ జలుబు తగ్గిపోవాలి అంటే, వేడితోని వచ్చే జలుబు తగ్గిపోవాలి అంటే ఫుల్ డేలో మీరు 8 గ్లాసెస్ వాటర్ తాగాలండి. ఆ ప్రతి గ్లాస్లో కూడాను హాఫ్ నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగాలి. నార్మల్ వాటర్లో కూడా తాగొచ్చు, గోరువెచ్చటి వాటర్లో కూడా తాగొచ్చు. కానీ కంపల్సరీగా 8 గ్లాసెస్ వాటర్, ప్రతి గ్లాస్కి హాఫ్ నిమ్మకాయ తాగి చూడండి. మీ జలుబు, వేడితోనే చేసే జలుబు తగ్గిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మా హీలింగ్ సెంటర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. పరిచయం ఉన్నవారా లేనివారా అని చూడకండి, ప్రతి ఒక్కరిని ఒక చిరునవ్వుతోని పలకరించండి. మీరు జీవితాంతం గుర్తుండిపోతారు. ఈ చిరునవ్వు వాళ్ళకి కాదు, మీకెన్నో లాభాలని కలుగజేస్తుందండి. మీ ఫేషియల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి ప్రతిరోజు మీరు నవ్వడం వలన. మీ ఒత్తిడితోని కూడుకున్న ఏదైతే టెన్షన్ ఈ కనుబొమ్మల మధ్య నిలబడి ఉంటుందో మీరు నవ్వటం వల్ల అది తగ్గిపోతుంది. యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందండో మీ నవ్వు. అందుకనే ప్రతిరోజు నవ్వండి, వీలైతే ఎక్కువ సార్లు నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ. ఏంటి, ఇంటర్వ్యూ హాల్లో రెడీగా ఉన్నారా? ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం, లోపలికి వెళ్ళటం కోసం అర్జెంట్ మీటింగ్ ఉందా? లోపలికి వెళ్ళాలా ఇప్పుడు మీటింగ్లో మాట్లాడటం కోసం, ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం? ఎగ్జామ్ హాల్లోకి లోపలికి వెళ్ళబోతున్నారా ఎగ్జామ్ రాయడం కోసం? బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారే. గుండె కొట్టుకునే వేగం పెరిగిందా? ఊపిరి తీసుకునే వేగం పెరిగిందా? ఇవన్నీ పోవాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. యాజ్ పర్ ఆక్యుపంక్చర్ ఒక పాయింట్ ఉంది, ఈ యొక్క మీ టెన్షన్ని దూరం చేస్తుంది. ఈ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ తీసుకోండి. ఈ యొక్క ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, అరచేతి కింద దాటిన తర్వాత మన వాచ్ స్ట్రాప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 3 ఫింగర్స్ ఇలా పెట్టి ఇక్కడ కింద పాయింట్ వస్తుందండి. 3 ఫింగర్స్ తర్వాత మధ్యలో ఒక పాయింట్ వస్తుంది. 100 టైమ్స్ దాన్ని ప్రెస్ చేయాలి. లేదా ఒక 2 మినిట్స్ టైం పెట్టుకొని, అంటే 120 టైమ్స్ అవుతుంది. అప్పుడు 120 సెకండ్స్ దాన్ని ప్రెస్ చేయాలి. రైట్ హ్యాండ్కైనా లెఫ్ట్ హ్యాండ్కైనా సరే, ఎటు అయినా సరే మీరు ఈ పాయింట్ని చేస్తే మీకు ఆ ఒత్తిడితోని ఏదైతే గ్యాస్ మీకు పట్టేసినట్టు ఉంటుందో అది రిలీజ్ అయిపోయి మీరు మీ ప్రజెంటేషన్స్ని బాగా ఇవ్వగలుగుతారు, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ఆ టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది.
ట్రై చేయండి. లెఫ్ట్ హ్యాండ్ బాగా కుదురుతుందండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. జఠరాగ్నిలో అగ్ని లేకపోతే మీ డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఏం తిన్నా కూడాను గ్యాసెస్ వస్తుంటాయి, కడుపులో గ్యాస్ నిండిపోతుంది, అలసట అనిపిస్తుంది. ఎందుకంటే జఠరాగ్ని అనేది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ అండి. అది కరెక్ట్గా ఉంటేనే మీకు అన్ని ఫుడ్ నుంచి ప్రాపర్ న్యూట్రిషన్స్ అనేవి మీ బాడీకి అందుతాయి. ప్లస్ మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది జఠరాగ్ని కరెక్ట్గా ఉంటేనే. బ్లడ్ సర్క్యులేషన్ కూడాను నేను ఒక పాయింట్ చెప్తాను. బ్లడ్ సర్క్యులేషన్కి బాగా పనిచేస్తుంది, బ్రెయిన్కి బ్రెయిన్ పవర్ని కూడా పెంచుతుంది. ఒక్క పాయింటే ఇన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది యాజ్ పర్ ఆక్యుపంక్చర్. ఈ 2 ఫింగర్స్ని ఇలా జాయింట్ చేసేసి ఈ పాయింట్ని ఇలా 2 మినిట్స్ చేయాలన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 మినిట్స్ చేస్తే ఇట్లా ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్లో మెమరీ పవర్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంక్చర్. కోపం అనేది యాజ్ పర్ ఆక్యుపంక్చర్ కోపం అనేది వుడ్ ఎలిమెంట్ ఆర్ స్కై ఎలిమెంట్ అంటారు. స్కై ఎలిమెంట్ అంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్, దానికి సంబంధించిన ఆర్గాన్స్. లివర్ జాండీస్ వస్తే లివర్లో కళ్ళు పచ్చగా అయిపోతూ ఉంటాయి. అలాగే కోపం వస్తే యాంగర్ రిప్రజెంట్స్ ఐస్లో రెడ్గా అయిపోతాయి కదా. మరి లివర్లో ఉన్న లివర్కి మనం బాగా ప్రెషర్ పెట్టి దాన్ని హెల్త్ స్పాయిల్ చేస్తున్నాము. దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తానండి. లివర్ని డీటాక్సిఫై చేసుకొని మీ ఐస్ని కరెక్ట్గా ఉంచుకోవడం కోసం ఏ హ్యాండ్ తీసుకొని, రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా సరే, ఇలా ఒక 1 మినిట్ చేయాలండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇది చేస్తే లివర్ అనేది మీది చాలా హెల్దీగా ఉంటుందండి. ఈ 2 ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా చేయండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎక్సర్సైజ్ వల్ల. ఇలా పెట్టి ఇలా చేయాలన్నమాట. థ్యాంక్ యూ.